ధనుస్సు రాశి. మూలా 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురువు సప్తమంలో, ఆ తర్వాత అష్టమంలో, ఆ తర్వాత నవమంలో వరుసగా గురువు యొక్క సంచారం అనేటువంటిది 4వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు, అలాగే రాహువు ద్వితీయంలో మరియు రాహువు తృతీయంలో సంచారం చేయటం వల్ల కొన్ని ఫలితాంశములు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా, అప్పుడప్పుడు చిన్న సమస్యలు అనేటువంటివి తప్పకపోవచ్చు. మొత్తానికి గురువు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాసుఖము పుత్రప్రదంగా ఉంటుంది. అనేక రకములైనటువంటి కష్టములు దూరం అవుతాయి. కానీ తదుపరి కొన్ని ఇబ్బందులు కూడా పెరుగుతాయి. డబ్బు విషయంలో కాపాడుకోవటం మంచిది. మీ పనితీరుకు పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. మంచి విషయాలు ఏప్రిల్లో బాగుంటాయి. ఆ తరువాత మేలో ఓపిగ్గా పనిచేస్తే విజయాలు సాధిస్తారు. జూన్లో చేపట్టే పనుల్లో మనోబలం అనేటువంటిది పెంచుకుంటే బాగుంటుంది. జూలై, ఆగస్టులో మీ రంగముల్లో శుభమైన ఫలితములతో పాటు చాలా పనుల్లో కూడా ఆధిక్యతను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్లో మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. అక్టోబర్లో అదృష్టం వరిస్తుంది. నవంబర్లో అనుకూలంగా ఉంటుంది చాలా సమయం. డిసెంబర్లో దైవబలము కాపాడుతుంది. జనవరిలో మరల లక్ష్మీ కటాక్షము, డబ్బులు అనేటువంటివి మీకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చిల్లో ఆస్తి వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. మిత్రుల అండదండలతో ధనుస్సు రాశి వారు అనేక క్లిష్టమైనటువంటి పనులను కూడా అవలీలగా సాధిస్తారు. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరమంతా గురువుకు శనికి శాంతి చేయించుకోవడం అవసరము. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా అత్యున్నతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతిరోజు కూడా గోపూజ చెయ్యండి. గోవులకు ఏదైనా గ్రాసం తినిపిస్తే సరిపోతుంది.